హాయ్ అండి. ఈరోజు మనం మిగిలిపోయిన అన్నంతో ఒక స్నాక్ లా చేసుకుందాం. అది మనం స్నాక్ లా అయినా తీసుకోవచ్చు, లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కైనా తీసుకోవచ్చు. చాలా ఈజీ, చాలా సింపుల్ అండ్ చాలా త్వరగా కూడా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అన్నం వేస్ట్ చేసే కన్నా ఇలా ట్రై చేసుకుంటే మనకి తినడానికి కూడా బాగుంటుంది అనమాట. సో దానికి ఒక ఉల్లిపాయ కావాలి, ఒక పచ్చిమిరకాయ కావాలి. వాటిని చిన్న చిన్న పీసెస్ లో నేను చూపించినట్టు కట్ చేసుకోండి. ఇప్పుడు అన్నాన్ని తీసుకొని, మిగిలిపోయిన అన్నాన్ని తీసుకొని దాన్ని బాగా మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలన్నమాట, పిసికేయండి. అంటే అలా మెత్తగా చేసుకోవడం వల్ల మనకి వేస్తున్నప్పుడు బాగుంటుంది. మీకు అన్నం కొంచెం గట్టిగా ఉంది, మెత్తగా అవ్వకపోతే మిక్సీలో అయినా కూడా వేసుకోవచ్చు. నేనైతే చేతితోనే చేసుకుంటున్నా. ఇప్పుడు అలా మెత్తగా చేసిన దాంట్లో మీకు కావాల్సిన వేసుకోండి. నేనైతే జీలకర్ర, ఒక స్పూన్ ఉప్పు, టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకున్నా, ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నా, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోండి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయ, ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి వేసుకోండి. కావాలనుకుంటేనే కొంచెం వాటర్ వేసుకోండి, మరీ మెత్తగా లూజ్గా చేసేసుకోవద్దు. కావాలనిపిస్తే మీరు కొంచెం వాటర్ వేసుకోండి, కొంచెం డ్రాప్స్ లాగా నేను వేసుకున్నట్టు అలా వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కగా ఫ్రై చేసుకోండి. అంతే, చాలా సింపుల్. దీన్ని మనం బ్రేక్ఫాస్ట్ లో కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటే పిల్లలు బాగా నచ్చుతాయి.